వేదాంతం పరిచయం పరిభాష విలువలు. ఉన్నదాంతో తృప్తి చెందాలి. ఒక సాధువు ఊళ్ళు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ వీధుల్లో నడుస్తూ ఉంటే నేలపై పడి ఉన్న నాణెం ఒకటి అతని కంటపడింది. వంగి చేతిలోకి తీసుకున్నాడు. కానీ ఆ నాణెం వల్ల అతనికి ఏం ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవడం కాదు, అవసరం లేదు. తన దగ్గర ఉన్నవేవో ఉన్నాయి, అవి చాలు అనుకున్నాడు. ఆ నాణెం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించలేదు. అందువల్ల ఆ నాణ్యాన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నాడు. దాని అవసరం ఉన్న వాళ్ళ కోసం రోజంతా వెతికాడు. ఎవ్వరూ కనిపించలేదు. చివికిన బట్టలతో కొందరు ఎదురైనా వాళ్ళు సంతోషంగానే ఉన్నారు తప్ప ఎవరినీ చేయి చాచటం లేదు. సాధువుకు చాలా సంతోషం వేసింది. ప్రజలు సంతృప్తిగా ఉండడం అతనికి సంతోషాన్ని ఇచ్చింది. ఆ రాత్రి అక్కడే విశ్రమించాడు. తెల్లారి సాధువు నిద్రలేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్క రాజ్యంపై దండెత్తేందుకు వెళుతూ కనిపించాడు. అతడి బలగాలు సాధువు ఉన్న చోటకు రాగానే రాజు వారిని ఆగమని సైగ చేసి రథం నుంచి దిగి సాధువుకు నమస్కరించాడు. ఓ సాధు పొంగవ, రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళ్తున్నాను. నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు. సాధువు తనకు దొరికిన నాణ్యాన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి దీని అర్థం అన్నట్టుగా సాధువు వైపు చూశాడు. సాధువు చిన్నగా నవ్వి, ఓ మహారాజా, ఈ నాణ్యం మీ రాజ్యంలోనే నాకు దొరికింది. దీని అవసరం నాకు లేకపోవడంతో అవసరం ఉన్న వాళ్ళ కోసం మీ రాజ్యంలో అంతా వెతికాను. నిన్నంతా వెతికాను. అలాంటి వాళ్ళు ఒక్కళ్ళూ కనిపించలేదు. అంతా సంతృప్తిగా కనిపించారు. ఉన్నదాంతో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే కనిపిస్తున్నారు. అందుకే ఈ నాణం మీకు ఇచ్చాను అని చెప్పాడు. రాజు అంతరార్థం గ్రహించాడు. దండయాత్ర ఆలోచనను విరమించుకుని వెనుదిరిగాడు. నిరంతరం లేని దానికోసం ఆరాటపడుతూ ఉంటే ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం. ఆ భాగ్యం లేనివాడు ఎంత ఉన్నా ఏమీ లేనివాడే.